ఈరోజు ఆ మదర్ ఆఫ్ ఆల్ లైస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హీ హాజ్ ఫాదర్డ్ ది లైయింగ్, హీ హాజ్ బికమ్ ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్. ఇంత అబద్ధాలా? ఈ అబద్ధాలు బహుశా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే అది వారికి పెట్టిన విద్య, వారి ప్యాటెంట్ వాళ్ళకే ఉండింది, వాళ్ళ ఒక కాపీరైట్ కూడా వాళ్ళకే ఉండడం. ఎవరికి ఇవ్వకండి మీరు, మీ మెదడు చోరీ అవుతుంది. ఇదే తర్వాత నేను అడుగుతాను, ఈ ఓటు చోరీ ఎవరు చేశారంటే, ఎవరు కొనుగోలు చేశారంటే? ముఖ్యమంత్రి కదా ఓటుకు చోరీ కేసులో, ఓటుకు నోటు కేసులో ఆయన చేసింది ఓటు చోరీ కదా. మళ్ళీ మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద అంటున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీకు, కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి కూడా చెప్తున్నాను. ఒకవైపు మీరు బిఎల్ఏస్ పెట్టి, బిఎల్ఏ టూస్ పెట్టి ఈ ప్రక్రియలో మీరు చేసిన పార్టిసిపేట్ చేస్తూ మీ అధికారాన్ని బిఎల్ఓస్గా పెట్టి భారతీయ జనతా పార్టీ మీద ఏ ఏడుపైతే ఏడుస్తున్నారో అది మీ పతనానికి అది నాంది. ఎప్పుడు కూడా సరే నాచిన ఆవే ఆంగన్ తేడాని హిందీలో సామెత ఉంది. నువ్వు ఎందుకు డ్యాన్స్ చేయలేకపోతే స్టేజ్ బాగాలేదన్నాడ. నువ్వు ఎందుకు ఓడిపోయినావు మమతాజీది అంటే ఎస్ఆర్ చేయబట్టి ఓడిపోయినాదంట ఆమె. మీరు ఓడిపోతున్నది ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి ఓడిపోతున్నారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది రాబోయే రోజుల్లో. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మా మీద ఏడుపు ఏడుస్తున్నారు అనే విషయాన్ని కూడా చెప్తున్నాను. దే ఆర్ క్రైయింగ్ ఆన్ బీజేపీ బికాస్ బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్. అందుకే అబద్ధాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎస్ఐఆర్ ప్రక్రియలో దయచేసి మీ అందరూ కూడా పాల్గొనండి. ఈ ఫామ్ ఏదో ఉన్నదో ఆ ఫామ్ బిఎల్ఓస్ దగ్గర మీరు డిమాండ్ చేసి తీసుకోండి. మీ ఇళ్లలో ఓట్లను దగ్గర నమోదు చేయించండి. ఎక్కడైనా షిఫ్టింగ్ అయితే వాళ్ళకు కూడా నమోదు చేసుకోమని చెప్పండి. 2002లో ఉన్నటువంటి ఒక ఆధారం తీసుకున్నటువంటి ఒక ఓటర్ లిస్టు, 2025లో ఉన్నటువంటి ఒక రెసిడెన్సీ, ఈ రెండింటిని కూడా వాళ్ళు మ్యాపింగ్ చేసి మన ఓట్లు వస్తాయి. మరొకసారి మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలు చెప్తున్నాను, ఈ ఎస్ఐఆర్ అనేది ఒక ప్రక్రియ. ఇది ప్రక్షాళనము, ఓటర్ లిస్ట్ ప్రక్షాళనము, క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్. ఇందులో ఎటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చినటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అందరూ కూడా పాల్గొనాలి. మీ సిబ్బంది ఏతుందో నేను గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వార్నింగ్ ఇస్తా ఉన్నాను. మీరు మీ యొక్క బిఎల్ఓస్ని, మీ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ మీద మీరు బెదిరించి ఈ ఎస్ఐఆర్ సరిగ్గా చేయనీయకపోతే, బీజేపీ ఓట్లు కూడా దాన్ని రానియకుండా చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు అనే విషయాన్ని కూడా ఇద్దరికి బెదిరిస్తా ఉన్నాను. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆల్సో, బీఆర్ఎస్ పార్టీ బాధ ఏంది? ఎంఐఎం ఓట్లు తగ్గుతాయంట ఓటు సీట్లో. అరే తగ్గితే నీకేం బాధనే, అక్కడ దొంగ ఓట్లన్నీ పోతాయి. కాంగ్రెస్ కూడా అదే బాధ. అంటే ఆ దొంగ ఓట్లతోనే ఇప్పుడు గెలుస్తున్నారు వాళ్ళు. ఇక తెలంగాణలో దొంగ ఓట్లు ఉండవు. ఇక తెలంగాణలో రోహింగ్యా ఓట్లు ఉండవు, బంగ్లాదేశీ ఓట్లు ఉండవు, పాకిస్తానీ ఒక దొంగ ఓట్లు కూడా తెలంగాణలో ఉండవు. అది ఉండనియొద్దు అని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కాబట్టి ఎస్ఐఆర్ మీద దయచేసి ఈ రాజకీయ పార్టీలకు, ఎంఐఎంకు, కాంగ్రెస్కు, బీఆర్ఎస్ని కోరుతా ఉన్నాను, తప్పుడు ప్రచారాలు ప్రజలకు ఇవ్వకండి. ఈ ఓటు చోరీలు అనే పదాన్ని, సీట్ చోరీ అనే పదాన్ని, మీరు చేసినటువంటి ఒక పని, మీరు చేసినటువంటి కార్యక్రమాలు అవి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీ దగ్గరే ఉంచండి. ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయకండి. మీరు చేసే తప్పుడు పనులు మా మీద రుద్దకండి. దయచేసి ఎస్ఐఆర్లో కూడా అందరూ కూడా పాల్గొని మంచి ఒక అసలైనటువంటి ఓటర్ లిస్ట్ని తెలంగాణకు ఇద్దామని చెప్పేసి కూడా మీ అందరిని కోరుతూ మరి ధన్యవాదాలు చెప్తాను. అదే పోతే నేను చెప్తున్నా, నో డబుల్ ఓట్ రూల్ ప్రకారం ఇంతమంది చెప్పినిపించిన రూల్ ప్రకారం ఎక్కడే పెట్టుకోవాలి. నేను ఇంకోటి చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో మీ ఓట్లు పెట్టుకోండి. ఎందుకంటే మీ అందరూ కూడా మీ ఓట్లు హైదరాబాద్ ఉన్నంత మాత్రాన మీ లబ్ధికి కానీ, ఆస్తులు కానీ ఏం నష్టం జరగదు. ఓటర్ లిస్ట్లో ఉన్నంత మాత్రాన బెనిఫిషరీస్ కానీ ప్రాపర్టీగా సంబంధం లేదు. అవన్నీ కూడా ఆధార్ కార్డుతో లింక్ అయినవి. కాబట్టి చాలామందికి ఏంటంటే, మా ఊర్లోనే వేయించుకుంటే ఓటు నాకు ల్యాండ్ మిగులుతుంది, లేకుంటే మా ఫాదర్ మదర్కు వచ్చే పెన్షన్ వాళ్ళకు వస్తే అనుకుంటారు. తప్పది. ఓటర్ లిస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఓటింగ్ డెమోక్రటిక్ ప్రాసెస్లో. ఫర్ బెనిఫిషరీస్, బెనిఫిట్స్కు ఆధార్ లింక్డ్ అకౌంట్స్ అవుతున్నాయి, ఓన్లీ ఆధార్ కార్డ్.
సో కాబట్టి మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఓటు చేయించుకోండి. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, అటు మనం ఎవరైనా కానివ్వండి, ఈ దేశ పౌరుడు అయితే మీరు ఎక్కడుంటే అక్కడ ఓటు వేయించుకుంటే ఉత్తమం అని చెప్పి, తర్వాత రెండో ఓటు డూప్లికేట్ ఓటు చేసుకుంటే మీకు నష్టం అవుతుంది. అది కూడా చెప్తున్నాను. అది లా ప్రకారము అది శిక్షార్హతలు. ప్లాన్ అనేది ఇప్పుడు ఇది ఒక ప్రక్రియ, మా ప్లానింగ్ ప్రకారం కాదు. బిఎల్ఓస్ ప్రభుత్వ అధికారులు వాళ్ళతోని మా బిఎల్ఏస్ పోతారు, మా ఏజెంట్లు పోతారు, మా ఏజెంట్లు వాళ్ళతో పోతారు. అక్కడ ఓటు ఉన్నదా లేదా అనేది కాంగ్రెస్ వాడు దాన్ని నిరాకరించలేరు, బీఆర్ఎస్ వాళ్ళు నిరాకరించలేదు, బీజేపీ కూడా నిరాకరించలేదు. బీజేపీ పోయి ఈ ఓటు తీసేయండి అంటే వాళ్ళు ఎంప్లాయీస్ మీ మనుషులండి, మీ దగ్గర పనిచేసేటోళ్ళు, మీ గవర్నమెంట్ ఎంప్లాయీసు. సరే మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకే నమ్మకం లేదు, అది వేరే మాట. వాళ్ళ కొద్దిగా పొద్దున పాపం బాధపడ్డాడు కదా నా మాట ఎవరు వినట్లేదని. కనీసం బిఎల్ఓస్ అయినా మీ మాట ఇంటర్వ్యూ చూసుకోండి, వినాలని మేము కోరుతున్నాం. ప్రజలకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే రేపు ఓడిపోతారు, ఓడిపోయినందుకు ఏదో కారణం ఎతకాలి కదా. బీజేపీ ఓటు చోరీ చేసింది కాబట్టి ఓడిపోయిన చెప్పడానికి ఇవన్నీ కారణాలు. థ్యాంక్ యూ.